చందమామ కథ. పండుటాకుల పాట. అనగనగా ఒక పెద్ద రావి చెట్టు. ఆ చెట్టుకొక పెద్ద కొమ్మ, ఆ కొమ్మకొక చిన్న రెమ్మ, ఆ చిన్న రెమ్మకొక చిన్ని చిగురుటాకు. చిగురుటాకును గాలి చల్లగా జోకొట్టింది. సూర్యకిరణాలు వెచ్చగా మేలుకొలిపాయి. ఆనందంతో ఉబ్బిపోయింది చిగురుటాకు. ఇంతలో ఒక పాట సన్నగా వినిపించింది. ఈ పాట చుట్టుపట్ల చెట్ల మీద నుంచి సన్నగా వచ్చింది. ఈ పాటను పండుటాకులు విన్నాయి. అవి కూడా పాట అందుకున్నాయి. రావి చెట్టు మీద నుంచి పండుటాకులన్నీ పాడసాగాయి. చిగురుటాకు ఈ పాట విన్నది. ఈ పాట ఏమిటో దానికి అర్థం కాలేదు. పండుటాకులు రాలే వేళయింది అని చెప్పింది పక్క ఆకు. రాలి కింద పడడంలో ఆనందం ఉండాలి అనుకున్నది చిగురుటాకు. రాలి కింద పడే భాగ్యం తనకు లేదని విచారించింది చిగురుటాకు. చిగురుటాకు తన విచారాన్ని రెమ్మకు చెప్పింది. రెమ్మ మండకు చెప్పింది. మండ కొమ్మకు చెప్పింది. కొమ్మ బోదెకు చెప్పింది. బోదేమో తల్లి చెట్టుకు చెప్పింది. తల్లి చెట్టు బోదెతో చిగురుటాకుకు ఈ విధంగా కబురు చేసింది. చిగురుటాకును విచారించవద్దు అని చెప్పు. నన్నే అంటి పెట్టుకుని ఉండమను. నేనిచ్చే ఆహారం ఆరగించమను. ఎండలో చలి కాచుకోమను. గాలిలో ఆడుకోమను. పండుటాకుల పాట పాడే సమయం దానంతటదే వస్తుంది. అప్పటిదాకా ఆగమను. ఈ మాట బోదే కొమ్మకు చెప్పింది. కొమ్మ మండకు చెప్పింది. మండ రెమ్మకు చెప్పింది. రెమ్మ చిగురుటాకుకు చెప్పింది. అమ్మ చెప్పినట్టే చేస్తానులే అన్నది చిగురుటాకు. అది తల్లిని అంటి పెట్టుకున్నది. ఎంతో ఆహారం తీసుకున్నది. ఎండలో చలి కాచుకున్నది. గాలిలో ఆడుకున్నది. పెరిగి పెద్దతై ముదురు ఆకుపచ్చ రంగుకు తిరిగింది. క్రమంగా దాని రంగు తేలిక ఆకుపచ్చగా మారింది. తర్వాత పసుపు పచ్చగా అయింది. మళ్ళీ పండుటాకుల పాట వినిపించింది. పండిన ఈ ఆకు కూడా ఆ పాట విన్నది. మిగిలిన పండుటాకులతో పాటు పాడనారంభించింది. పాట తెచ్చిన గాలి మెల్లగా పండుటాకును చెట్టు నుంచి వేరు చేసింది. పండుటాకు మెల్లగా గాలిలో తేలుతూ కింద పడిపోయింది. కింద అనేకమైన ఎండుటాకులున్నాయి. వాటి మధ్య పడి పండుటాకు కూడా వాటిలాగే దీర్ఘనిద్రపోయింది.